తాతయ్య, నానమ్మ ఎక్కడా? మిస్సమ్మ కూడా ఇంట్లో లేనట్టుంది. ఎక్కడ కనిపించడం లేదు. సార్, ఏమైంది సార్? పిల్లలు పలకరిస్తున్నా పలకడం లేదు. తాతయ్య, పిల్లలు ఎప్పుడు వచ్చారు మీరు? మేం రావడం అయింది, మిమ్మల్ని పలకరించడం అయింది, మీరు పట్టించుకోకపోవడము అయింది. సారీ అమ్మో, ఏదో ఆలోచనలో ఉండి గమనించలేదు. ఏమైంది తాతయ్య? హెల్త్ ఏమైనా బాలేదా? బానే ఉందే. అరుంధతి గుర్తుకొచ్చి బాధపడుతున్నారంజు. నన్ను నమ్మండి ప్రభు, ఇతగాడు చేయలేని పని నేను చేసిదనని నాపై కుట్రలు పన్నుతున్నాడు. మీ సామర్థ్యం మీద నాకు నమ్మకమున్నది చిత్రగుప్త. అందులకి మిమ్మల్ని పంపితిని. ఈ బాలికని ఇక్కడికి తీసుకువచ్చి మాకున్న శిరోభారమును తగ్గించితిరి. మేడం గారు గుర్తొచ్చారా? ఏమైంది మేడం? ఇందాకొక కొండదేవరా ఇంటికొచ్చాడు. నా కోడలు ఇక్కడే. ఇదిగో ఏడనే ఉన్నది తల్లే. అప్పటినుంచి మనిషి ఇలా అయిపోయారు. నేను చెప్పానా అమ్మ ఇక్కడే ఉందని? నేను మాట్లాడితే నాతో కూడా తిరిగి మాట్లాడుతుందేమో. అమ్మా, అమ్మా, అంజు, 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 ఏ అంజు, 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 అమ్మా, అమ్మా, అంజు, 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 అమ్మా, అంజు, 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 అమ్మా. ఎక్కడున్నావమ్మా? అమ్మా, నువ్వు ఇక్కడే ఉన్నావా? ప్లీజ్ ఒకసారి నాతో కూడా మాట్లాడమ్మా. ఒక్కసారి మాట్లాడమ్మా. అమ్మా, 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 అమ్మా. రాజుగారు, నా కూతురు నా కోసం పిలుస్తోంది. ప్లీజ్ అండి, నన్ను త్వరగా కిందకి పంపించేసేయండి. గుప్తా గారు, మీరన్నా చెప్పండి, నేను కిందకి వెళ్ళాలి. చిత్రగుప్త గారు, ప్లీజ్ అండి, నన్ను మళ్ళీ మా ఇంట్లో దింపేయండి. అందరూ ఇంత సైలెంట్ గా ఉన్నారేంటి? ఎవరైనా ఏదైనా మాట్లాడండి. బాలిక, భూలోకమున నీ సమయము ముగిసినది. నీవు భూలోకమునకు ఎగుటకు అనుమతి లేదు. అమ్మా, అమ్మా, అమ్మా. అంజు, తాతయ్య అక్కడేం చేస్తున్నారు? తుఫాన్లు వచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయేమోనని చూస్తున్నానమ్మా. తుఫానా? ఇప్పుడెందుకు వస్తుంది తాతయ్య? ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తున్నారు కదా నాన్న, అందుకు. ప్రకృతి విరుద్ధంగా పనులు చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారు? ఏం చేస్తున్నారు?
అంజలి బుక్స్ ముందేసుకొని చదవడం కంటే ప్రకృతి విరుద్ధమైన పనులు ఇంకేముంటాయి? మిస్టర్ శివం, అమ్మా కొంచెం వెటకారం తగ్గిద్దాం, లేకుంటే నీ గుండు పగుల్స్. చిన్న లేదు పెద్ద లేదు, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేటివేనా? నిమ్ము డార్లింగ్, మీ ఆయన పెద్ద తరహా మాటలు మాట్లాడుతున్నాడా? ఈ చిల్లర్ బ్యాచ్ తో కలిసి చీప్ గా కామెంట్లు చేస్తున్నాడు. చూసావా నాతో ఎంత చీప్ గా బిహేవ్ చేస్తున్నారో. నేను చదవడం అంత తప్ప డార్లింగ్? ఏమండి, పిల్లల్ని చదువుకోనివరా? పదండి ఇక్కడి నుంచి. ఏమే, ఆ పొట్టి బుడంకాయ చెప్పడం సరే, నువ్వు నమ్మడం సరే. ఉమ్, అదెక్కడ చదువుతుంది? పుస్తకం గాల్లోకి ఎగరేస్తుంది. నేనెలా చదువుకుంటే నీకెందుకంట? గాల్లో పెట్టి చదువుతాను, గాల్లో ఎగరేస్తూ చదువుతాను, నా ఇష్టం. సరస్వతీదేవి నీ ఫ్రెండ్ కాదే, ఎట్లా చదివినా రావడానికి. చదవడానికి ఒక పద్ధతి పాడు ఉంటుంది. అవునవును, దీనికి పద్ధతి పాడు రెండు లేవు. మీకుందా? మాకుంది, నీకుందా? ఫస్ట్ నా గురించి మాట్లాడకండి, మీ గురించి మాట్లాడండి. అబ్బబ్బబ్బా, ఆగండ్రా. ఏంటండి మీరు కూడా పిల్లలతో కలిసి అలరి? అంజు, నువ్వు కూర్చొని చదువుకోమ్మా. మీ నాన్న కూడా వస్తున్నావని ఫోన్ చేశారు. కూర్చో.